యాదుకుంచుకో బిడ్డ. వామ్మో, దీన్ని బయటికి పంపే లోపు మనం పైకి వెళ్ళేలాగున్నాం కదే. అడియప్ప. అమ్మో, ఇదొచ్చింది. రింగ్ విన్నట్టుందే. అదే సౌండ్, అదే రింగ్ టోన్, అదే సౌండ్. అయ్యో అత్తయ్య గారు, వైబ్రేషన్ లో పెట్టండి, వైబ్రేషన్. అదే సౌండ్, అదే రింగ్ టోన్. ఇక్కడ ఫోన్ రింగ్ అయిన సౌండ్ వచ్చిందా? మాకేం రాలేదే. నీకొచ్చిందా? మాకేం రాలేదే. కానీ నాకు వినపడిందే. ఓహో, ఆ సౌండ్ ఇక్కడి నుంచే వచ్చింది. అంటే నీ ఫోన్ మా అత్తయ్య గారు కొట్టేసిందని నీ అనుమానమా? ఏయ్, కావాలంటే చెక్ చేసుకోండి. అంతేగాని ఇలా అవమానిస్తే మేము జైలు నుంచి వెళ్ళిపోతాం. అంతే. రే, అమ్మ లిఫ్ట్ చేయట్లేదంట్రా. ఇంకోసారి చేయరా. ఓకే. వద్దనుకుంటా వెళ్ళిపోవడానికి ఇదేమైనా అత్తారని అనుకున్నారా? జై అనసూయ, కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్. అదేంటి అలా ఊగుతున్నావు? అది నా ఒంటి మీద చెయ్యి పడితే ఊగదన్న వీక్నెస్. ఓ, అలాగా. ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదురా. మళ్ళీ ట్రై చేయరా. నేను చేస్తాడి. చెయ్యి. తొందర ఎందుకురా నీకు? నేను చెయ్యి వేయలేదు కదా, అయినా ఎందుకలా ఊగుతున్నావు? అంటే అది చెయ్యి వేయబోతుందని తెలిసింది. ఓ, అలాగా. చెయ్యి వేస్తేనే కదా ఊగాలి. ఏంటని వెదవ లాజిక్? ఒక్కసారి బొడ్డులో పెట్టుకొని చూడు, అప్పుడు తెలుస్తుంది. మా అత్తయ్య గారి కంటే ఎక్కువ ఊగుతావు. బొడ్లోనా? బొడ్లో ఏముంది? గుడ్డుంది. అయ్యో, ఆ ఊగుతుందేంటి? మా అత్తయ్య గారు ఏం చేస్తే అదే చేయడం మా అలవాటు. అందుకే ఊగుతున్నాను. మరి పక్కన ఊగట్లేదేంటి? అది లేకుండా నేను ఎలా ఊగుతాను? అదా? అదే బుర్ర 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 అంటుంది. ఛీ, మీ దగ్గరుంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. అమ్మయ్యా, వెళ్ళిపోయిందే. ముందు ఫోన్ ఇవ్వు. ఇక్కడే ఉంటే పట్టుకునేలా ఉంది. పదండి. రండి. రావే, తలుపై 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 తలుపేసి తీండి అత్తయ్య గారు. చెప్పరా బద్రి. అమ్మా, గీత జైలుకి రావడానికి చేసిన ప్రయత్నం సక్సెస్ అమ్మా. అలాగా? అయితే అరెస్ట్ చేశారా? చేశారమ్మా. రాంబాబు అన్నయ్యని. రాంబాబునా? రేయ్, అది గొడవ చేస్తే రాంబాబుని అరెస్ట్ చేయడం ఏమిట్రా? ఇటీ అమ్మా, గొడవ చేసింది అదే అయినా ఆ నేరం వేసింది వాడిపైన. అందుకే దాని బదులు ఈడు జైలుకి వెళ్ళాడు. అయ్యో, ఒరేయ్ జాగ్రత్తరా. ఈసారైనా దాన్ని మాత్రమే లోపలికి పంపించండి. అలాగేనమ్మా. అందుకే ఈసారి దాన్ని జైలుకి పంపించే బాధ్యత నేను తీసుకున్నాను. నా సాయి శక్తులా ప్రయత్నించి దాన్ని జైలుకు పంపిస్తానమ్మా. నన్ను ఆశీర్వదించమ్మా. అమర్ రహే బేటా. థ్యాంక్స్ అమ్మా. అరే, ఆశీర్వదించమంటే అమర్ రహే అంటదేంట్రా? చచ్చిన వాళ్ళని కదరా అంటారు. అలాగా పిచ్చివాడా, అది చచ్చినట్రా, అంతేగాని మనం కాదు. భలే చెప్పారా. పద. ఏం చేస్తున్నారు? సరే సరే, గార్డెన్ కి పదండి, జైలర్ గారు వస్తున్నారు. ఆటలు మనకి ఆటలు ఎంతో అవసరం. ఆటల వల్ల మానసిక ఉల్లాసం వస్తుంది, ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ రోజుకి 1 గంట సేపైనా సరే ఆటలు ఆడాలి. నేను రోజు ఆడతాను మేడం. వెరీ గుడ్. ఏం ఆట ఆడతావు?
ఆడతాను. పేకాట అవును మేడం, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట మా ఆయనతో కలిసి ఆడతాం. ఏయ్ ఛై! ఆటలంటే పేకాట అంత్యాక్షరి కాదే. బాడీ మొత్తం కదిలిపోయేలా ఆడాలి, చెమట పట్టేలా ఆడాలి, కొవ్వు కరిగేలా అలాంటి ఆటలు ఆడాలి. కరెక్ట్ గా చెప్పారు. మీరేం మాట్లాడతారు? అష్టచెమ్మ. అష్టచెమ్మ. అది ఆడితే చెమటలు ఎలా పడతాయి? అయ్యో, తలుపులు మూసి ఫ్యాన్ ఆఫ్ చేస్తే చెమటలు పట్టక చంద్రముఖి లకలకలకలక దెయ్యం వస్తుందా? ఓకే ఓకే, మరి కొవ్వెలా కరుగుతుంది? అదేంటి మేడం, అన్నం మానేస్తే కొవ్వు కరక్క కొవ్వొత్తి కరుగుతుందా ఏంటి? అందరూ పరిగెత్తి ఆరోగ్యం తెచ్చుకుంటుంటే నువ్వు పిసినారితనంతో తెచ్చుకుంటున్నావు అన్నమాట. ఓకే, ఇప్పుడు మీ అందరికి ఆటల పోటీలు పెడుతున్నాను. అందులో గెలిచిన వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్లు కూడా ఇస్తాను. మేము రెడీ మేడం, చెప్పుండ్రి ఏం ఆట ఆడాలి? రన్నింగ్ పోటీ. అయితే ఇద్దరిద్దరికి పెడతాను. ఆ ఇద్దరెవరో నేనే డిసైడ్ చేస్తాను. ఎలా డిసైడ్ చేస్తారు మేడం? చెప్తాను. ఏయ్ చంద్రకళ, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పు. కృష్ణ, విజయ్ నిర్మల, మహేష్ బాబు, రమేష్ బాబు. ఏ, నేను మీ ఇంట్లో వాళ్ళ పేర్లు అడిగితే నువ్వు సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీ గురించి మాట్లాడతావేంటి? ఆయన పరాయివాడు కాదు మేడం, ఒకప్పుడు నా కలల రాకుమారుడు. ఆయన ఫ్యామిలీ అయినా నా ఫ్యామిలీ అయినా ఒక్కటే మేడం. ఇదిగా, ఈ విషయం వాళ్ళకి తెలిస్తే పెంపుడు కుక్కలతో నీ పిక్కలు పీకిస్తారు. మూసుకొని నీ ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పు. మా అమ్మ రోజా, మా నాన్న నాజర్. ఇలాంటి పేర్లే ఉన్న కుటుంబ సభ్యులు ఇంకెవరైనా ఉన్నారా? నేనున్నాను మేడం, మా చెల్లి పేరు రోజా మేడం. వెరీ గుడ్. అయితే మీ ఇద్దరికి పోటీ. వెళ్ళండి, పరిగెత్తండి. రెడీ? 1 2 3 గో. అదే అలా పరిగెత్తాలి. రోజా, కమాన్ కమాన్ కమాన్, పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. నేను గెలిచాను, నేను గెలిచాను, నేను గెలిచాను. నేను గెలిచాను. చంద్రకళ గెలిచింది. నెక్స్ట్ శ్వేత. శ్వేత, మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పు. అమ్మ పేరు మధుమతి. మధుమతి 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 మధుమత. నాన్న పేరు చైతన్య. 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 చైతన్య. మా మామ పేరు ప్రేమ్ సాగర్. ప్రేమ్ సాగర్. ప్రేమ్ సాగర్. ప్రేమ్ సాగర్. ప్రేమ్ సాగర్. ప్రేమ. అత్తయ్య గారు, ప్రేమ అంటే ఇది మధుమతి కూతురానే? ఇదేంటి అత్తయ్య గారు, అదన్నీ మనవాళ్ళ పేర్లే చెప్తోంది. అది నాకు అర్థం కావట్లేదే. ఇలాంటి పేర్లున్న కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా? మా అబ్బాయి పేరు చైతన్య. చైతన్య చైతన్య చైతన్య. ఈ ముస్లి కొడుకు పేరు చైతన్య. అయితే ఇద్దరు పరిగెత్తండి.
ఎవతిది నా వాళ్ళ పేర్లు ఇదెలా చెప్పగలిగింది? చూద్దాం. రెడీయా? 1 2 3 గో. కందని మార్కండేయుడవై పరుగులు తీ. అత్తగారు మీరే గెలవాలి. కమ్ ఆన్ అత్తగారు. కమ్ ఆన్ పరిగెత్తండి పరిగెత్తండి. పరుగులు తీ. ఉరకలు తీ. పిర 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 చర 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 పిర పిర చర చర పిర పిర చర చర చర. పరిగెత్తావంటే జరగవే. చంపేస్తాను. ఇక్కడ ఇక్కడ ఉండు. ఉదయ్, నేను మొదటికి వెళ్ళాలి. ఇక్కడ ఆగు, ఆగు. అరే, జరగ. రండి రండి అత్తగారు. అత్తగారు సూపర్. కమ్ ఆన్ అత్తగారు మీరే గెలవాలి. కమ్ ఆన్ అత్తగారు. అత్తగారు త్వరగా రండి. అయ్యో నేనే గెలిచాను. నేనే గెలిచాను. వెరీ గుడ్. శ్వేత విన్నర్. నెక్స్ట్ లతా. మా ఆయన పేరు బద్రి, నా కూతురు పేరు పండు. మా అమ్మాయి పేరు కూడా పండునేనండి. అయితే ఇంకే రండి, ఇద్దరు కలిసి పరిగెత్తండి. వెళ్ళు అక్క. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పో 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 అత్తగారు వెళ్తున్నా. అక్క ఓకే, కమ్ ఆన్. 1 2 3 గో. కమ్ ఆన్ అక్క అక్క లతక్క. పుట్టిదానా, మీ అమ్మ పేరు మధుమతేనా? ఎందుకో? ఏయ్, అడిగిన దానికి సమాధానం చెప్పవే. మీ నాన్న పేరు చైతన్య? చూడమ్మా, నేను జైలు నుంచి తిరిగి వచ్చేంత వరకు మీ అమ్మ నాన్నల పేర్లు ఎవరికి చెప్పకమ్మా. అది నీ మనసులోనే ఉంచుకో. ఆ దేవుడు దిగొచ్చి అడిగిన బయట పెట్టుకో. అదే నీకు శ్రీరామ రక్ష. జాగ్రత్త తల్లి. అమ్మో, మామ చెప్పొద్దన్నాడు. నేనేమో మర్చిపోయి చెప్పేసిన. ఇప్పుడు ఎట్లా కవర్ చేయాలి? ఏయ్, అడుగుతుంటే మాట్లాడవేంటే? చెప్పు, నీ తల్లిదండ్రుల పేర్లు అవేనా? కాదు. హ? కాదా? అవును. హ? మరి ఆ పేర్లు ఎందుకు చెప్పావే? మా అయ్యగాడి పేరు నాకు తెలియదు. మా అమ్మ పేరు నేను ఎవరికి చెప్పా. కానీ ఆట కోసం చెప్పాలి కదా, గందు కోసం ఏదో ఒకటి చెప్పాలని ఆలోచించిన. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న పేర్లు గుర్తుకొచ్చినాయి, గవ్వే చెప్పినా. ఫ్రెండ్ వాళ్ళ అమ్మా నాన్న పేర్లా? ఓహో, అంటే మా గీత చెప్పడం విని వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు చెప్పావా? సర్లే, ఇంకోసారి అలా చెప్పకో. చెప్పను చాలా. అనవసరంగా టెన్షన్ పడి చచ్చాను. ఉఫ్. మోహన్ చూడు. నేనే గెలిచాను. గెలిచాను గెలిచాను గెలిచాను. డింగిడక డింగిడక అత్తయ్యగారు నేనే గెలిచాను. ఒసేయ్, ఏదో వరల్డ్ కప్ గెలిచినట్టుగా ఎగిరి గంతేస్తున్నావు. ఇదిగా, మనం అర్జెంటుగా లోపలికెళ్ళి ఆ శ్వేత డాక్యుమెంట్స్ కొట్టేయాలి. ఇక్కడ నుంచి ముందు నువ్వు వెళ్ళవే. ఇప్పుడే వెళ్తాను అత్తయ్యగారు. వెళ్ళు వెళ్ళు. నా డాక్యుమెంట్స్ కొట్టేనికి మీ కోడల్ని పంపుతున్నావు. పంపించు పంపించు, దాని సంగతి చెప్తా. మేడం, మీకు ఒక క్రైమ్ స్టోరీ చెప్తాను మేడం. ఏంటమ్మది? చెప్పే కంటే చూపిస్తాను మేడం. అయ్యయ్యయ్యో, ఒసేయ్, తొందరగా పదండి. రా రా రావే. రా 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 రా. శ్వేత, చంద్రకళ. ఏయ్ పొట్టిదానా,
పెట్టెలకి పేర్లు మార్చినంత మాత్రాన నేను తెలుసుకోలేననుకున్నావే? నాకు తెలుసు నీ పెట్టె ఇదేని. ఆ, 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 అబ్బో, చూడ్డానికి పొట్టిగా ఉన్నా పెట్టె మాత్రం పెద్దదే. అమ్మా, హ. ఏంటిది? పొట్టిదాని పెట్టెలో చీరలున్నాయేంటి? పొట్టిదాని చీరలు కట్టుకుంటుందా? ఆ, ఛీ, 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 ఛీ. ఉస్సే. ఏంటిది? ఇది పొట్టిదాని పెట్టెలా లేదే, చూడబోతే చంద్రకళ పెట్టెలా ఉందే. ఏం దాచిందబ్బా? నేను తీసివ్వనా? అలాగే. ఆ! ఆ! చూసిండ్రా మేడం, ఇదెంత ఖతర్నాక్ ఆంటీ లెక్కుందో. మనమంతా ఆటల్లో ఉంటే ఇది దొంగ లెక్కొచ్చి పాపం చంద్రకళక్క చీరలు కొట్టేనికి ట్రై చేస్తుంది. ఏయ్, చిచి, ఈ ముసల్దాన్ చీరలు నాకెందుకు? ఒసేయ్, నా చీర కొట్టేయాలని చూసింది కాకుండా నన్నే ముసల్ది అంటావా? నిన్ను. దాని సంగతి చూసుకోవడానికి మేము ఉన్నాం కదా. ఏ, ఆ పెట్టెను తీసావే? అబ్బా, అది అబ్బా, అది 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 అబ్బా, అదిగో మా అత్తయ్య గారు తీయమన్నారండి. ఏ అనసూయ, నీ అమ్మ కడుపు మా ఆడ నువ్వు వెరుక్కుంది కదా, మమ్మల్ని కూడా ఇరికిస్తావనే. గాడ్స్ పట్టుకోండి. హేయ్, చెప్పవే, అసలు నా చీర ఎందుకు తీసావు? అబ్బా, అది నువ్వు చెప్పవే, ఎందుకు తీసావు? అదే అదే చెప్తున్నాను. అది అబ్బా, పాపం అండి, చంద్రకళ చెల్లి. చెల్లె నువ్వు? చెల్లి నువ్వే. కంటిన్యూ కంటిన్యూ. పాపం మా చంద్రకళ చెల్లి చీరలు మాసిపోయి మసిగుడ్డల్లా ఉన్నాయి. ఒక్కసారి ఉతికదామని పాపం మా అత్తయ్య గారు చెప్పారండి, అందుకే తీస్తున్నాను. సూపర్. మీ సోషల్ సర్వీస్ ని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. బాగానే మేనేజ్ చేశాను, శభాష్ లత. అదే చెప్తూ జైల్లో ఉన్న మా గార్డ్స్ బట్టలన్నీ, ఖైదీల బట్టలన్నీ మీరు ముగ్గురు ఉతకాలి. ఏంటి? మీ బట్టలతో పాటు జైల్లో ఖైదీల బట్టలన్నీ ఉతకాలా? అవు, మసిపెట్టింది చంద్రకళక్క బట్టలకే కాదు, చాలా మంది బట్టలకు మసిపెట్టింది. ఉతికితే నీకే మంచి పేరు వస్తది. ఏమని? బట్టలు ఉతకలేక చచ్చిన వీరవనితలు అనా? మేం ఉతకం. మీరు ఉతకపోతే మేము ఉతుకుతాం. అమ్మా అమ్మా, జైలరమ్మా, ఆపు తల్లి. మీరు మమ్మల్ని ఉతకడం కంటే మేం వెళ్ళి ఆ బట్టలు ఉతకడమే కరెక్ట్. అత్తయ్య గారు, అత్తయ్య గారు. అయ్యో, నా చీర. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఎస్, ముస్లి, నీ పని ఫట్.
ఆటలో జోకర్తో కొట్టిన ఆట అంత ఈజీగా అనుకున్నావే? ఇలా ఆవేశపడితే జైలుకెళ్ళేది నువ్వు కాదు, మేము. చూసావుగా, నిన్ను జైలుకి పంపోయి మా తాగుబోతాను జైలుకి వెళ్ళాడు. ఈసారి నేను మాత్రమే వెళ్తానండి. సర్లే, నువ్వు జైలుకి వెళ్ళే ప్లాన్ చెప్తాను, కానీ పోలీసులు అడిగితే మాత్రం నా పేరు చెప్పకూడదు. చెప్పరండి. నేను మాత్రం కాదని చెప్పాలి. అలాగేనండి. దీన్ని ఇప్పుడు జైలుకి పంపించడం ఎలా? స్కూల్కి వెళ్ళవా? వెళ్ళకపోతే చంపేస్తాను. నోరు మూసుకొని వెళ్ళు స్కూల్కి. వెళ్ళనమ్మా, నా వల్ల కాదు. ఎందుకెళ్ళవే స్కూల్కి? ఎందుకెళ్ళవే? అరే ఐడియా, ఇదిగో అటు చూడు. వెళ్తావా లేదా? ఆ కొండముచ్చు వాళ్ళ కూతురుని కొడుతుంది కదా, అక్కడికి వెళ్ళి దాన్ని తిట్టు, అవసరం అయితే కొట్టు. ఇదిగో ఈ లోపు మేము పోలీసులు ఫోన్ చేస్తాం, ఆటోమేటిక్ గా పోలీసులు వచ్చి నిన్ను పట్టుకుని జైలుకి తీసుకెళ్లిపోతారు. అలాగేనండి. ఇంకెందుకు ఆలస్యం, ఇల్లు ఇల్లు ఇల్లు. అరే మనం పక్కెళ్ళి చూద్దాందా? ఇక్కడ నిలబడి చూద్దాం రా. ఇక్కడ మనం దొరికిపోతాం రాని. సరే సరే, వెళ్ళవే స్కూల్కి, వెళ్ళవే. మీరేంటండి ఆ పాపను కొడుతున్నారు? మీరు తెల్ల చీర కట్టుకున్న బల్లె. ఎంత లేవు నన్ను బల్లంటావా? మాట్లాడకండి. అసలేం పాపం చేసిందని ఈ పసిదాన్ని కొడుతున్నారండి? వేలకు వేలు ఫీజులు కడితే స్కూల్కి వెళ్ళనంటుంది. వెళ్ళనంటే బుజ్జగించి చెప్పాలి, అంతేగాని ఇలా చావగొడతారా అండి? అసలు మా పిల్లల బాధలు మీరెప్పుడు అర్థం చేసుకుంటారండి?